ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలుగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కలిగినటువంటి మిశ్రమ ఫలితాలుగానే చెప్పగలుగుతాము. అయితే ఆలోచన తీరు అంతా అనుకూలంగానే ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సరిగానే అమలు చేయగలుగుతారు. అటువంటి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఆర్థిక విధానంలోనే కొంత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అయితే ధనయోగాదుల్లో రావాల్సిన ధనం సకాలంలో అందక కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అందరితో కూడా కొంచెం అనుకూలత తగ్గి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అనవసరమైన వాగ్వివాదాలు రాకుండా చూసుకోండి. ఇక్కడ కుజ దృష్టి రాశిపై ఉండడం వలన కుటుంబ సభ్యుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆలోచన తీరు కొంత మార్చుకొని సాధారణ కంటే కొంత ఎక్కువగానే నెమ్మదిగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ వాటిని సర్దుకొని పోయే పద్ధతిలో ఉండాలి. ఏదో ఒక విషయంలో చిన్న చిన్న సమస్యలు, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే జాగ్రత్తగా మీరు మాత్రమే వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓపిక ఉండవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ గురువుగారి అనుగ్రహం వలన అవి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని వచ్చిపోతుంటాయి, కొన్ని ఏమో వచ్చినప్పటికీ కూడా అంత తొందరగా తగ్గకుండా ఉంటాయి. ఏదైనా కొంచెం ఓపిక పట్టవలసిన వారంగానే తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఇది సరైన సమయం కాదు. ఎటువంటి విషయాల్లో కూడా క్రయ విక్రయాదులకి అనుకూలంగా ఉండదని తెలుస్తోంది. ఇంకా అటువంటి అనుకూలత ఉండకపోగా గృహ సంబంధంగా కానీ, వాహన సంబంధంగా కానీ కొంత పెట్టుబడులు అంటే రిపేర్లు అవి వచ్చే అవకాశం ఉంటుంది. రిపేర్లు చేసుకోవడం,
అలా కొంత అదనంగా డబ్బుని ఖర్చు పెట్టడం అనేది జరగవలసిన పరిస్థితులు కనబడతాయి. కాబట్టి గృహ వాహన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి విషయాల్లో ఇంకా వేగం కూడా తగ్గించుకొని ప్రయాణం కూడా కొంచెం నెమ్మదిగా ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. కొద్దిగా మాట పౌరుషానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంచెం చాలా చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంటుంది. అయితే మాటల వలన ఆర్గ్యుమెంట్స్ చేసి ఇబ్బందులు పడటం అనేది కొంత కనపడుతుంది. అది కూడా ఆర్థికపరమైన విషయాల్లోనే ఎక్కువ సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది, అనుకూలత కుదురుతుంది. కొత్తగా డిపాజిట్లు చేయడం, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొద్దిగా ప్రతి విషయం కూడా ముందర కొంచెం కఠినంగా ఉండి తర్వాతనే అనుకూలపడే అవకాశం ఉంటుంది. అయితే ఓపిక పట్టవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా. అలాగే భాగ్యస్థితి కొంతవరకు అనుకూలపడుతుంది. అలాగే దూర ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. అట్లాంటి సందర్భాల్లో తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు, వేరే రాష్ట్రాలు వేరే దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే ఉన్నది. ఉద్యోగ విషయంలో ఒత్తిడి బాగానే ఉంటుంది. అయితే మనం బాగానే చేయగలమనే ఉద్దేశంతో అన్ని పనులు మీద వేసుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళ పనులు కూడా మనమే చేయాల్సిన పరిస్థితులు కనబడుతుంటాయి. అలాగా పని ఒత్తిడి పెంచుకోవడం అనేది కొంత చేతులారా చేసుకోవడం జరుగుతుంది. అయితే సమర్థవంతంగానే పని చేస్తారు, కాకపోతే పని ఒత్తిడిగానే ఉంటుందని అర్థమవుతుంది. ఆదాయం పెరగదు కానీ పని పెరుగుతుంది. అలాగే చేసిన పనిలో గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులే వస్తుంటాయి. అనుకోని రీతిలో కొత్త కొత్త ఖర్చులు కూడా వచ్చి చేరుతుంటాయి. కొంత ఎక్కువగా ప్రెస్టేజ్ విషయానికి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంటుంది. అలాగే రకరకాల ఖర్చులు వచ్చి ఒకేసారి చేరడం వల్ల కొంచెం మానసికంగా చికాకు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంచెం ప్రశాంతత కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కువగా అనుకూలమైన వాతావరణంలోనే ఉంటారు. అయితే అంత ఒత్తిడిలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అయితే మన సహనాన్ని మించినటువంటి పరిస్థితులు కనబడుతుంటాయని అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన వారంగానే చెప్పబడుతుంది. అయినా అతిగా ఇబ్బందులు రాకపోయినా మానసికంగా మాత్రం కొద్దిగా చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్నీ సమర్థించగలిగే పరిస్థితి, సమర్థించుకోగలుగుతారని కూడా అనిపిస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళకి అటువంటి లక్షణాలు కొంత ఉండి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగానే ఉంటూ అన్నింటినీ కొద్దిగా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసిందిగా చెప్పబడుతుంది. ఈ వారం ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్ని అనుకూలమైన వాతావరణంగా మారడానికి ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగానే ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.